కల్తీ నెయ్యి కేసు విచారణపై స్పందించారు సిట్ చీఫ్ త్రిపాఠి. కల్తీ నెయ్యి కేసులో ప్రతి అంశాన్ని విచారిస్తున్నామన్నారు. ప్రాథమిక దర్యాప్తు జరుగుతుందని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు ఆయన. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24 కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్ లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది, స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్ లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్ లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం. ఎన్ని రోజులు సబ్మిట్ చేయబోతున్నారు? ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, అన్ని కోణాల మీద మనం మాట్లాడతాము. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన కేసు నంబర్ 470/24 కి ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని పరంగా మనం నిన్న ఇక్కడ వచ్చాము. వచ్చినాక మన సిట్ కమిటీతో ఒక మీటింగ్ జరిగింది. మీటింగ్ తర్వాత కేసు డైరీకి మనం తీసుకున్నాను, రిక్విజిషన్ ఇచ్చాము. అండ్ ది సేమ్ టైం మన ఐఓ కూడా అపాయింట్మెంట్ చేశాము. ఫర్దర్ దాంట్లో కేసులో స్టడీ చేస్తూ డిఫరెంట్ టీమ్స్ మనం డిఫరెంట్ ప్లేస్ లో కోసం ఇన్వెస్టిగేషన్ కోసం మనం పంపిస్తాము. దానికోసం మన యాక్షన్ ప్లాన్ ఇప్పుడు మనం తయారు చేస్తున్నాము. ఏ ఆస్పెక్ట్స్ మీద ఈ సిట్ ప్రోబ్ ఉంటుంది, స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీరు ఏమైనా బ్రీఫ్ చేయగలరు? సిట్ లో కంప్లైంట్ మనకేం వచ్చింది ఏఆర్ డైరీలో, దాంట్లో కల్తీ నెయ్యి గురించి, దీని గురించి వేరియస్ ఆస్పెక్ట్ లో అన్ని కోణాలతో ఏం జరిగింది, ఎలా జరిగింది మనం టీం ఫామ్ చేస్తూ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద మనం దర్యాప్తు చేస్తాం. ఎన్ని రోజులు సబ్మిట్ చేయబోతున్నారు? ఇప్పుడు మనం ఇనిషియల్ స్టేజ్ లో మనం వచ్చాము, విచారిస్తున్నాను. టైం టు టైం మీకు ఏం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇచ్చేస్తాం. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదా, అన్ని కోణాల మీద మనం మాట్లాడతాము. ఓకే, విచారణలో ఖచ్చితంగా ప్రతి విచారణలో టీం ఉంటాయి. 2-3 teams మనం ఫామ్ చేస్తున్నాను. బట్ అకార్డింగ్లీ యాజ్ పర్ నీడ్ విల్ ఫామ్ మోర్ teams if it will be needed. It is at initial stage. That's why we can't tell you that how many teams we are going to form, when we are going to send the teams. But certainly we are forming the teams and we have